సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన తల్లి అయిన భూమాతలో ఐక్యమయ్యింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలామందికి తెలియదు. మరి అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు, ప్రయాగ్రాజ్ మరియు వారణాసులను కలిపే సెకండ్ నేషనల్ హైవేకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సెకండ్ నేషనల్ హైవే పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే అక్కడికి ఈజీగా వెళ్ళవచ్చు. సీతా సమాహిత్ స్థల్కి బస్సు మార్గం కూడా ఉంటుంది. అలహాబాద్ నుండి అంటే ప్రయాగ్రాజ్ నుండి 55 కిలోమీటర్ల దూరం, వారణాసి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పవిత్ర స్థలం. ట్రైన్లో వచ్చేవారు అలహాబాద్ లేదా వారణాసి ఏది దగ్గర అయితే ఆ స్టేషన్లో దిగి బస్సు మార్గం ద్వారా లేకపోతే టెంపో క్యాబ్స్ మాట్లాడుకొని ఆ ప్రదేశాన్ని చేరుకోవచ్చు. ఫ్లైట్స్లో వచ్చే వాళ్ళు కూడా సేమ్ అలహాబాద్ కానీ వారణాసిలో కానీ దిగి అక్కడ నుండి క్యాబ్స్లో ఆ ప్రదేశం చేరుకోవచ్చు. కాశీ యాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. ప్రయాగరాజ్కి దగ్గరగా అయితే ఉంటుంది కదా, త్రివేణి సంగమం దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. మేమైతే ప్రయాగ్రాజ్ నుంచి ఈ ప్లేస్కి అయితే వస్తున్నాము. త్రివేణి సంగమ స్నానం అయిపోయినాక మేము సీతా సమాహిత్ స్థల్కి అయితే స్టార్ట్ అయ్యాము. 12 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక టెంపో మాట్లాడుకొని వస్తున్నామన్నమాట. ఈ ప్లేస్కి వచ్చే దారి అంతా మనకి గోధుమ పంటే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరియా అంతా ఇది ఒక పల్లెటూరులో ఉంటుందండి. మనమైతే సీతా సమాహిత్ స్థల్కి వచ్చేసాము. ఎంట్రన్స్లోనే మనకి పెద్ద హనుమాన్ అయితే దర్శనమిస్తారు. ఈ విధంగా హనుమాన్ ఉన్న దగ్గర ఒక ఎంట్రన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇంకొక ఎంట్రన్స్ కనపడుతుంది. సెకండ్ ఎంట్రన్స్లో నుంచి మనం ఈ విధంగా లోపలికి వెళ్తే సీతా సమాహిత్ స్థల్కి అయితే వెళ్తాము. దీన్ని సీతామడి అంటారండి. సీతామడి, సీతా సమాహిత్ స్థల్ అని కూడా అంటారు. ఇలా సెకండ్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్కి ఒక సమాధిలా ఉంటుంది. అది ఎవరిది అంటే జితేంద్రనాథ్ స్వామీజీ వారిది. ఆయనే ఈ టెంపుల్ నిర్మించడానికి పూనుకున్న అతను. ఈయన కొంతమంది దాతల సహాయంతో ఈ నిర్మాణం అయితే చేశారండి. ఇంత అద్భుతమైన కట్టడం అయితే ఈయన చేశారు. ఆ జితేంద్రనాథ్ స్వామీజీ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే మనకి ఈ విధంగా ఒక గుహ మాదిరి ఉంటుంది. ఈ గుహలోకి వెళ్తే మనకి శివుడు దర్శనమిస్తారు. ఇక్కడ శివుడు స్వయంభూ శివుడు అని అంటారు. ఈ విధంగా సీతా సమాహిత్ స్థల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా శివుడిని దర్శించుకొని వెళ్తారు. శివుడిని దర్శించుకొని ఇదే గుహలో మనం వేరే మార్గంలో నుంచి వెళ్తే మనకి లక్ష్మీదేవి దర్శనమిస్తారండి. సీతా సమాహిత్ స్థల్లో సీతమ్మని దర్శించే ముందు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లక్ష్మీదేవిని దర్శించుకొని ఒక దీపం వెలిగించి వెళ్తారంట. ఇక్కడ దీపం వెలిగించి ఏదైనా కోరిక కోరుకుంటే త్వరగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇలా లక్ష్మీదేవిని కూడా దర్శించుకొని గుహలో నుంచి బయటకైతే వచ్చేస్తాము. గుహలో నుంచి బయటకు వచ్చినాక మనకి సీతా సమాహిత్ స్థల్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటి ఉంటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరగకముందు ఇక్కడ అమ్మవారి జుట్టును తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడ స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు సీతా కేశవాటికను పాడు చేయకుండా అలాగే ఉంచారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే సీతా కేశవాటిక అండి. అసలు సీతమ్మ ఇక్కడే తన అవతారాన్ని ఎందుకు చాలించారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సీతమ్మను రాముల వారు అడవికి పంపించే విషయం అందరికీ తెలుసు. తర్వాత సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండి లవకుశులకు జన్మనిస్తారు. తర్వాత లవకుశలు పెద్దవారయ్యాక
రాముని గురించి తెలుసుకుంటారు. కానీ తన తల్లే సీతమ్మ అని తెలియదు. భార్యను అడవులకు పంపారని రాముడిపై కోపం ఉంటుంది. ఒకసారి రాముల వారు అశ్వమేధ యాగం చేస్తారు. ఆ యాగాశ్వంని లవకుశులు అడ్డుకుంటారు. ఈ ప్రదేశంలోనే తర్వాత రాముడికి లవకుశులకు యుద్ధం జరగబోతుంది. అప్పుడు హనుమంతుడు ఈ విషయం సీతమ్మకు తెలియజేస్తే సీతమ్మ వచ్చి వాళ్ళ యుద్ధాన్ని ఆపి తండ్రి కొడుకులను కలుపుతారు. అప్పుడు రాముల వారు అమ్మని రాజ్యానికి రమ్మని అడగగా అమ్మ తను రానని తన తల్లి అయిన భూమాత గర్భంలో ఐక్యమవుతారు. తర్వాత చాలా సంవత్సరాలకి ఈ స్మారకం అయితే కట్టారు. ఈ టెంపుల్ 2 ఫ్లోర్స్గా ఉంటుంది. పై ఫ్లోర్లో సీతమ్మ పాలరాతి విగ్రహం, అక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. మొత్తం మిర్రర్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి కొన్ని లవకుశులు రాముల వారు యుద్ధం జరిగే స్టోరీ, అశ్వాన్ని ఆపే స్టోరీ తలపించేలాగా పక్కన వాల్మీకి మహర్షి ఆశ్రమం, ఈ విధంగా ఈ పిక్చర్ని ఈ విధంగా డెకరేట్ చేశారు. ఇక్కడ సీతమ్మ పాలరాతి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. ఇలానే కింద ఫ్లోర్కి వెళ్తే మనకి ఇంకొక ఫ్లోర్లో సీతమ్మ అయితే దర్శనమిస్తారు. భూమాత గర్భంలోకి వెళ్తున్నట్లుగా ఉంటుంది ఇక్కడ సీతమ్మ విగ్రహం. జీవకళ ఉట్టిపడేలా ఈ స్టాచ్యూ అయితే ఉంది. కింద ఫ్లోర్కి వెళ్ళి అమ్మ ఫేస్ చూడగానే తెలియని బాధ అయితే కలిగింది. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో లవకుశులకి రాముల వారికి యుద్ధం జరిగే సన్నివేశాన్ని అయితే చిత్రీకరించారు. కాశీయాత్ర చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ సీతా సమాధి స్థలికి అయితే రండి. మీరు ప్రయాగ్రాజ్ నుంచి అయితే దగ్గరగా ఉంటుంది కదా, ప్రయాగ్రాజ్ నుంచి 55 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ఈజీగా వచ్చేయచ్చు. ఇలా అమ్మవారి స్టాచ్యూ ఆపోజిట్లో ఈ పిక్చర్ ఒకటి ఉంది. బిఫోర్ ఈ టెంపుల్ కట్టకముందు ఈ ప్లేస్ ఇలా ఉండేదంట, ఒక గుంత పడినట్లు ఈ విధంగా అయితే అనిపించేదంట. 7000 ఇయర్స్ బిఫోర్ జరిగిన స్టోరీ కదా ఇది, కానీ మనకి ఆ ఆనవాళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి చూడండి. ఇదే తమసా నది. తమసా నది ఒడ్డున మనకి ఈ మ్యాటర్ అయితే జరుగుతుంది అన్నమాట. ఇందాక చెప్పిన కేశవాటిక ఇదే అన్నమాట. కేశవాటిక స్టోరీ ఏంటంటే అమ్మవారు భూమాత గర్భంలో కలిసిపోతున్నప్పుడు రాముల వారు ఆపడానికి ప్రయత్నించగా అమ్మవారి కేశాలు అయితే పట్టుకుంటారంట. ఆ కేశాలు స్వామి చేతిలోకి అలాగే వచ్చేస్తాయి. ఆ కేశాలు పడిన ప్లేస్ ఇదే అన్నమాట. ఈ ప్లేస్లో మొలిచిన గడ్డిని ఏ పశువులు కూడా తినవన్నమాట, అంత పవిత్రంగా భావిస్తారు. ఇంకా టెంపుల్ చుట్టూ డెకరేటివ్గా తులసి మొక్కల్ని ఈ విధంగా డెకరేట్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలా ఈ టెంపుల్ చుట్టూ ఒకసారి చూసుకుంటూ మేమైతే సెకండ్ ఎంట్రన్స్లో నుంచి ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. హనుమాన్ టెంపుల్ 20 అడుగుల ఈ రాయి అన్నమాట. ఇది 20 అడుగుల రాతి మీద నిర్మించిన 108 అడుగుల హనుమాన్ అన్నమాట. ఈ 20 అడుగుల రాతి కింద ఒక గుహ మాదిరి ఈ విధంగా అయితే ఉంది. ఇదంతా ఏర్పరిచిందే, న్యాచురల్గా వచ్చిన గుహ అయితే కాదు, ఇది కృత్రిమంగా ఏర్పరిచిన గుహ అన్నమాట. ఇది సీతానందన్ హనుమాన్ అనేసి ఇక్కడ కింద హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఈ గుహ లోపల. సీతమ్మకి వనవాసంలో చాలా హెల్ప్ చేశారు కదా ఆంజనేయ స్వామి, అందుకు గుర్తుగానే ఇక్కడ హనుమాన్కి కూడా టెంపుల్ అయితే ఉంది. ఇదండి సీతామఢి స్టోరీ. సీతామఢి వచ్చిన వాళ్ళు చూడవలసిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. కంపల్సరీ మీరు కాశీ కానీ ప్రయాగ్రాజ్ కానీ వచ్చినట్లయితే ఈ ప్లేస్ని దర్శించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.